ఓకే. ఇప్పుడు జనసేన పార్టీకి వచ్చేటప్పటికి సో కొంత సపోర్ట్ ఇచ్చారు కాబట్టి టీడీపీకి లాస్ట్ టైం ఎలక్షన్స్లో కొంత సపోర్ట్ ఇచ్చారు 100%. సో దానివల్ల ఏంటంటే కొంత అడ్వాంటేజ్ అయింది. సో కొంతమంది ఓట్లు చీలే అనమాట. అంటే దానివల్ల పవన్ కళ్యాణ్ గారు టీడీపీలో కలవటం మాకు ఇష్టం లేదని అనుకునే వాళ్ళు వైఎస్ఆర్సీపీకి వేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఖచ్చితంగా. సో ఆ ఓట్లు ఇప్పుడు ఏ విధంగా చీలుతాయంటారు, అసలు దాని ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది? అదే సార్, నేను ఇందాకే చెప్పినట్టు ఇప్పుడు గోదావరి జిల్లాల సైడ్, గోదావరి, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, వైజాగ్ ఈ ప్రాంతాల్లో మీకు రఫ్గా సింపుల్గా చెప్పాలంటే ఒక 60-40 అనుకోవచ్చు, అక్కడైతే 40-60 అనుకోవచ్చు. అంటే 100కి అప్పుడు అందరు ఈ 100 మంది తీసుకున్నాం అనుకోండి, ఈ 100 మంది పవన్ కళ్యాణ్కి ఓట్లు వేద్దాం అనుకున్నాను నిలబడితే సొంతంగా. అన్న నువ్వు రా అన్న, పార్టీలోకి రా అన్న, కొత్తగా పార్టీ పెట్టన్నా మీకు మద్దతు ఇస్తాం అనుకున్నాను అనుకోండి. నేను పార్టీ పెట్టాను కానీ నేను పోటీ చేయను, చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేస్తున్నాను, మోడీ గారు సపోర్ట్ చేస్తున్నాను, మీరు ఆయనకే ఓట్లు వేయండి అనుకున్నప్పుడు 100కి 60% మంది మటుకు టీడీపీకి ఓట్లు వేశారు ఈ పక్క జిల్లాల్లో. 40% మంది వైసీపీకి వెళ్ళారు, నువ్వు నిలబడలేదు కదన్నా అని. ఓకే. అదే అటు సైడ్ తీసుకున్నాం అనుకోండి, రాయలసీమ జిల్లాలో 60% వైసీపీకి వెళ్ళారు, ఓ 30%-40% టీడీపీకి వేశారు. ఇప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చినప్పుడు ఈ 100 మంది మటుకు ఖచ్చితంగా వాళ్ళలో మటుకు ఖచ్చితంగా 90% తగ్గకుండా మళ్ళీ వెనక్కి వేసుకుంటారు వాళ్ళు ఓట్ బ్యాంకింగ్. ఓకే. వాళ్ళు వేద్దాం అనుకున్న వాళ్ళ మటుకు ఆ ఓట్ బ్యాంకింగ్ మటుకు ఖచ్చితంగా ఉంటుంది. ఈ ప్రజారాజ్యం వర్సెస్ జనసేన ప్లస్లు మైనస్లు చూసుకుంటే ఎక్కువగా ఏమేమి చెప్పుకోవచ్చు మనం? అంటే ఇప్పుడు మీ స్ట్రాటజీ సర్వీస్ ప్రకారం ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పీరియన్స్. ప్రజారాజ్యానికి ఎక్స్పీరియన్స్ లేకుండా స్టార్ట్ చేసింది, జనసేనకి ఒక ఫెయిల్యూర్ ఎక్స్పీరియన్స్తో స్టార్ట్ చేసింది. ప్రజారాజ్యం మొదలుపెట్టినప్పుడు మొత్తం మీడియా ఒక్కసారిగా హైప్, పెద్ద పెద్ద మినిస్టర్స్ కూడా ఇంటర్నల్ డిస్కషన్స్లో 100 సీట్లు వస్తాయా, 150 సీట్లు వస్తాయా అన్న డిస్కషన్తో మొదలై లాస్ట్కి 16-18 సీట్ల మధ్య అయిపోయింది. ఇది ఒక్క సీట్ వస్తుందా, ఒకడన్నా ఓట్లు వేస్తాడా అన్న స్థాయి నుంచి మొదలుపెట్టారు. అసలు ఎవరు నిలబడతారా ఎంఐ క్యాండిడేట్ నుంచి 1% ఉంటుందని పెద్ద పెద్ద వాళ్ళు, మన కేసీఆర్ గారు ఒకసారి చెప్పినట్టు 1% ఉంటుంది, 2% ఉంటుంది. అక్కడి నుంచి లేదు ఒక 5 సీట్లు వస్తాయేమో కాడికి వచ్చారు, 10 సీట్లు వస్తాయేమో, 15 సీట్లు వస్తాయో కాడికి వచ్చారు. అంటే ఇది డౌన్ నుంచి 1 బై స్టెప్ ఇప్పుడు బీఎస్పీ సపోర్ట్ తీసుకున్నారు, కమ్యూనిస్టులు సపోర్ట్ తీసుకుంటున్నారు, ఓట్ బ్యాంకింగ్ పెంచుకుంటున్నారు, జేడీలో మనకు ఆయన సపోర్ట్ తీసుకుంటున్నారు. ఒకరొకరు ఓట్ బ్యాంక్ సపోర్ట్ తీసుకుంటే గ్రాడ్యువల్గా ఎలక్షన్స్ టైంకి పెరుగుతూ వస్తుంది. అది ఎలక్షన్స్ టైంకి డౌన్ అవుతూ వచ్చింది. కరెక్ట్గా ఎలక్షన్స్ ముందుకి ఫాల్ డౌన్ మొత్తం ఆల్మోస్ట్ అయిపోయి ఇంతకంటే వరస్ట్ కేసు లేదు అనుకున్న స్టేజ్కి ప్రజారాజ్యం వచ్చి ఆగింది. ఆ స్టేజ్ నుంచి మొదలుపెట్టి అప్ అవుతూ వచ్చింది అనమాట, ఇంకా వరస్ట్ కేసు నుంచి జనసేన. ఓకే. సో ఇప్పుడు ఎంతవరకు ప్లస్ అవుతుందంటారు అసలు జనసేన అనేది? జనసేన ఇప్పుడు వరకు ప్లస్ కాదు సార్, మామూలుగా దాని తర్వాత ఎలా ఉంటుంది, ఇప్పుడు 10 సీట్లు వస్తాయా, 15 సీట్లు వస్తాయా, 20 సీట్లు వస్తాయా, 30 సీట్లు వస్తాయా, ఇది కాదు మ్యాటర్. దాని తర్వాత వాళ్ళు ఎలా క్రెడిబిలిటీ నిలుపుకుంటారు, ఎలా కంటిన్యూ చేస్తారు, అదే ఫైటింగ్ నేచర్ ఎలా ఉంటారు, జనాలు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. కీప్ ఆన్ అబ్జర్వింగ్. అలాగే కష్టపడుతున్నారా లేదా, అలాగే ఉంటే ఓట్ బ్యాంకింగ్ పెరుగుద్ది. ఖచ్చితంగా 2024లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుతారు, అది ఏ పార్టీ ఉన్నా కానీ.